స్త్రీ తన భర్తను భగవంతుని హరికి సమర్పణ భావంతో లక్ష్మీదేవిలా సేవిస్తే ఆమె తన యొక్క భర్తతో కలిసి చివరికి భగవంతుని లోకానికి చేరి ఆనందంగా జీవిస్తారు. హరేర్ లోకే పత్య స్త్రీ. ఆ ప్రతి ఎవరైతే భర్త ఆయన హరిభక్తుడు ఉండాలి, ఆయన ఎక్కువ భగవంతుడికి నామం జపం చేసి 4 నియమాలు పాటించే గల భక్తుడిని హరిభక్తులు అంటారు. భర్త హరిభక్తుడైతే భార్యకి భగవంతుని వెళ్ళడం చాలా చాలా సులభమని నారద ముని గారు భాగవతంలో చెప్పారు శాస్త్ర ప్రమాణంగా. ఇది మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, భర్తలు హరిభక్తులు అవ్వాలి, అప్పుడు భార్యలు చాలా సులభంగా వైకుంఠ ధామానికి వెళ్ళి ఆ శ్రీహరికి సర్వీస్ చేసుకోవచ్చు అనమాట. బ్రహ్మ వైవర్త పురాణం గణపతి కాండ అధ్యాయం నెంబర్ 28 శ్లోకం నెంబర్ 16 నారాయణుడు చెప్తున్నారు నారద మునితో. ఐ విల్ ఓపెన్ ద శాస్త్రం ఆల్సో హియర్ ఫర్ క్లాస్ చెకింగ్. సో ఏం చెప్తున్నారు? యా సాధ్వీం అంటే ఒక ప్యూరిటీ గల ఉమెన్, ఒక పతివ్రత స్త్రీ తన వైష్ణవ భర్త ఎక్కడికి వెళ్తారో అక్కడికే అనుసరిస్తుంది. అలా ఆమె తన భర్తతో కలిసి వైకుంఠంలో భగవంతుని సమీపంలో నివసిస్తుంది. ఇది రెండో ప్రమాణం అన్నమాట. మొదటిది మనం భాగవతం ఆధారంగా చూసుకుంటే అది నారదముని చెప్పారు యుధిష్ఠిర మహారాజ్కి. మరి నారదమునికి ఎవరు చెప్పారు? నారాయణుడే చెప్పాడు స్వయంగా. నారాయణుడు ఏమన్నారు? హరిభక్తుల యొక్క భార్యలు, ఆ భక్తుడు మరియు భార్య ఇద్దరు కలిసి నా ధామానికి వచ్చేస్తారు వాళ్ళు. ఓకే, సో దిస్ ఇస్ థింగ్. యా సాధ్వీం వైష్ణవం కాంతం యాత్ర, ఆ వైకుంఠానికి చేరుకుంటారు. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే మ్యారేజ్ చేసుకునే ముందు మహిళలు అయితే ఖచ్చితంగా ఆ హరిభక్తులని చేసుకుంటే వాళ్ళ జీవితం చాలా సులభంగా ఉంటుంది. గర్గ సంహిత విజ్ఞాన ఖండ అధ్యాయం నెంబర్ 5 శ్లోకం నెంబర్ 6 ఉన్నతమైన మహిళలు కూడా భగవంతుని చేరుకుంటారు, వాళ్ళ యొక్క చాలా శక్తివంతులని చెప్పడానికి ఈ శ్లోకం ఉంటాయి. వివాహం సంబంధించింది కాదు. మండోదరి, సబరి, తార, అనసూయ, అహల్య, కుంతి, అలాగే ద్రౌపది, ఈ మహనీయ స్త్రీలందరూ కూడా గొప్ప భక్తులు, పతివ్రతలు. వీరి ఖ్యాతి పరమహంసులు స్థాయికి సమానంగా ప్రసిద్ధి చెందింది. సో ప్రతి ఒక్క మహిళలు వీరికి ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు అనమాట. శ్రీల ప్రభుపాద శిష్యులందరూ కూడా ఈ స్థాయికి చేరుకోగలరు. వాళ్ళు 4 నియమాలు కానీ 16 మాలలు జపం చేసి 4 నియమాలు పాటిస్తే చరిత్ర కూడా చెప్పేసుకుంటది. అంత శక్తివంతమైన మహిళలు కావచ్చు అనమాట. మీరు ఉమెన్ అంటే పవిత్ర గల ఉమెన్ అంటే ఎవరు అనేది మనకి ఇక్కడ డెఫినేషన్ ఇచ్చారనమాట. ఇట్స్ ఫ్రమ్ విష్ణు దారోత్తమ పురాణ. ఏ ఉమెన్ హూ రిమైన్స్ అన్లెవెడ్ ఈవెన్ వెన్ హర్ హస్బెండ్ సేస్ హార్ష్ వర్డ్స్ టు హర్, సీస్ హర్ విత్ యాంగ్రీ ఐస్ ఇస్ కన్సిడర్డ్ జస్ట్ ఉమెన్. కొన్నిసార్లు భర్త తీవ్రంగా కోపంతో హార్ష్ వర్డ్స్ ప్రయోగించినప్పుడు ఆ భార్య చాలా సహనంతో ఓపికతో వీరు భగవంతుడు పంపించిన వ్యక్తి అని చెప్పి ఓర్పు సహనాన్ని ప్రాక్టీస్ చేశారనుకోండి, తిరిగి మనం కూడా హార్ష్ వర్డ్స్ చేయకుండా అలాంటి ఉమెన్ని జస్ట్ ఉమెన్ అంటే పవిత్రం గల మహిళ అని అంటారన్నమాట. దట్ ఈస్ డెఫినేషన్. ఓర్పు సహనం ఉన్న మహిళని పవిత్రం గల మహిళ అని మనకి శాస్త్రం చెప్పిన మార్కండేయ ముని చెప్పడం జరిగింది. యా నారీ పత్యూర్ నిత్యం హితేరత. ముందు ఒక 10 నిమిషాలు మన శాస్త్రం చదువుకొని మనం కరెంట్ అఫైర్స్ లోకి వెళ్దాం. ఇక్కడ మళ్ళీ లార్డ్ విష్ణు సాక్షాత్తు నారాయణుడు చెబుతున్నారు, నేను చెప్పింది కాదు. పద్మపురాణం 1వ భాగం సృష్టికాండ అధ్యాయం 50. ఏ చేస్ట్ ఉమెన్ హూ ఈజ్ ఆల్వేస్ బిజీ. పవిత్రం గల ఆ భార్య చాలా బిజీగా ఉంటారు. పర్ఫార్మింగ్ ద యాక్టివిటీస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ హర్ హస్బెండ్. అంటే ఇక్కడ హస్బెండ్ హరిభక్తుడు అనమాట. హరిభక్తుడు గల భర్తని అనుసరించి హరిభక్తుడు చెప్పిన విధానాన్ని ఆ పవిత్రం గల మహిళ భార్య గారు చేస్తుంటారు. హరిభక్తుడు చెప్పినట్టు ఏ భార్య అయితే ప్రాక్టీస్ చేస్తున్నారో ఆ భార్య, ఆ ఉమెన్ కెన్ డెలివర్ 100 జనరేషన్ ఫ్రమ్ హర్ ప్యాటర్నల్ సైడ్ యాజ్ వెల్ యాజ్ హర్ హస్బెండ్ సైడ్. ఒక మహిళ ఉందండి, ఆమె పెళ్లి చేసుకున్నారు హరిభక్తుడిని. హరిభక్తుడు చెప్పిన విధానాన్ని ఆమె చక్కగా వాళ్ళ ఇంట్లో సర్వీస్ చేస్తుంది ఆమె. అలాంటి మహిళ ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ ఉద్ధరేత్ సత శతం అంటే సపోజ్ ఆమె ఒక పుట్టింటి నుంచి వచ్చారనమాట. ఆ మాతృమూర్తి తన ఇంటి దగ్గర వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు, పెళ్లి చేసుకున్నాక అత్త మామ వస్తారు. ఓకే, నౌ ఈ మాతృమూర్తి తన భర్తకి సేవ చేయడం వలన, హరిభక్తుడికి సేవ చేయడం వలన వారి అమ్మగారి సైడు అంటే ఆ అమ్మాయికి పెళ్ళయింది కదా, ఆ వాళ్ళ అమ్మగారి సైడు 100 తరాల వారికి మరియు వాళ్ళ భర్త గారి సైడు 100 తరాలకి మోక్షం ఇచ్చే శక్తి ఉంటుందన్నమాట. కేవలము ఆ భార్య హరిభక్తుడిని మాట వింటే ఇటు 100 తరాలు అటు 100 తరాలకి భగవంతుడు మోక్షం ఇచ్చేస్తారంటాడు విష్ణు భగవానుడు. ఒకవేళ మీ భర్త ఇప్పుడు హరిభక్తుడైనా మీరు అదృష్టవంతులే. ఇటు 100 తరాలు అటు 100 తరాలకి మోక్షం వచ్చే స్థితికి వస్తుందంట. ఆ స్థితి ఆ శక్తివంతమైన మహిళ, పవిత్రం గల మహిళకు ఉందనమాట. అంటే ఇక్కడ మహిళ
ఒక భార్య పవిత్రంగా ఉంటే ఏం జరుగుతుంది అంటే ఇది డెఫినేషన్. అంటే పరాయి పురుష వ్యామోహం ఉండదు, పురుషుడు కూడా పరాయి స్త్రీ వ్యామోహం ఉండదు. సో మహిళలు పవిత్రంగా ఉంటే సమాజంలో జరిగే అడ్వాంటేజ్లు ఏంటంటే ఇవే. అటు 100 తరాలు సాక్షాత్తు ఆ సృష్టికర్త దేవాది దేవుడు నారాయణుడు ముఖ పద్మాల నుంచి వచ్చిన వాక్యాలు అనమాట. అందుకే ఈ తరగతులు మీరందరూ కూడా ఎంతో పవిత్రంగా జపం చేస్తున్నారు, ఎక్కువ మాలలు. దీనివల్ల మీకు కాదు, మీ కుటుంబానికి కాదు, మీ 100 తరాలు ఇటు అటు 100 తరాలు వాళ్ళకి మోక్షం వస్తుంది, పునర్జన్మ లేని స్థితికి వస్తారు. ఇది శాస్త్రం చెప్పిన మాట, నేను చెప్పింది కాదు. ఎస్, నౌ ఇంకొక శ్లోకం ఇక్కడ చూడడం. పతివ్రతస్య చరణో, ఒక పవిత్రమైన భగవంతుడి యొక్క నామజపం చేసిన పవిత్రమైన మహిళ చరణో, ఆమె పాదాలు, పవిత్రమైన మహిళ యొక్క పాదాలు. హరినామం చెప్తే వాళ్ళు పవిత్రంగా ఉంటారు. మరి వాళ్ళందరూ గుణాలకి లోబడి పనిచేస్తారు. హరినామం చెప్పిన వాళ్ళకి గుణాలు ఏం చేయాలో వాళ్ళ పవిత్రత చాలా సులభంగా కాపాడుకోగలరు, మెయింటైన్ చేయగలరు. ఆమె యత్ర స్పర్శద భువం, ఇక్కడ శివపురాణంలో 54 అధ్యాయంలో 61 శ్లోకం చెప్పారనమాట. ఆ పవిత్రమైన మహిళ యొక్క చరణం, ఆ పాదాలు యత్ర స్పర్శద్, ఆ పాదాలు భూమి మీద ఎక్కడెక్కడ స్పర్శిస్తాయో తత్ర భవేత్, అక్కడక్కడ సాహి పాపంతీర్ సుప్వాణి, ఆ ప్రదేశం అది ఎంత అపవిత్రమైన ప్రదేశమైన భూమి, ఆ స్థలము పవిత్రమైన మహిళ హరినామం జపం చేసి పవిత్రమైన మహిళ నడిస్తే భూమి పైన ఆ ప్రదేశం అంతా కూడా పాపరహిత ప్రదేశం అయిపోతుంది అని చెప్పింది. అంత శక్తి ఉంది మహిళలకి పవిత్రత పాటిస్తే. మీ ఊర్లో నగర సంకీర్తన చేస్తున్నప్పుడు మీ ఊరంతా కూడా ఎంతో పవిత్రమవుతుందని సాక్షాత్తు శివపురాణమే చెప్పిందనమాట. ఒక ఉమెన్, ఇది స్కంద పురాణము, ఇది సాక్షాత్తు కార్తికేయుడు అంటే కుమారస్వామి వారు కుంభాజ ఋషికి చెప్పారనమాట. ఒక ఉమెన్ ఎప్పుడు చెడిపోతారు, ఉమెన్కి 6 దోషాలు ఉంటే, 6 దోషాలు పట్టడం వల్ల ఆమె చెడిపోతుంది అనమాట. అంటే ఇవన్నీ మీరు వింటే అసలు వివాహం అంటే ఏంటి, అంత చీప్ థింగ్ అయిపోయిందన్న. అమెరికాలో 100 మంది పెళ్లి చేసుకుంటే 45 మంది విడాకులు తీసుకుంటారు. అసలు వివాహం అంటే ఏంటి అర్థం కావట్లేదు ఎవరికి. అసలు ఒక మహిళ పవిత్రంగా ఉంటే ఎంత శక్తో సమాజంలో మీరు చూడొచ్చు అనమాట. అప్కమింగ్ శ్లోకాలు చెప్తే కుమారస్వామి వారు సాక్షాత్ చెప్పారండి. ఇవన్నీ కూడా మనకి శాస్త్రాలు ఉన్నాయి, మనకి బయటికి రావడం లేదు. ఇవన్నీ ఏం చెప్పారు? కాశీఖండం 40 అధ్యాయం 89 శ్లోకంలో పానం దూర్జన సంసర్గ 6 లక్షణాలు ఉన్నాయనుకోండి. 6 తప్పులు చేయడం వల్ల మహిళ సంపూర్ణంగా, ఇంతకుముందు మనం ఏం చేస్తాం, హరిభక్తుడికి మనం సేవ చేయడం వల్ల ఆ మహిళని పవిత్రత గల మహిళ అంటారు. ఆమె నడిస్తే ఏమవుతుంది అండ్ ఆమె ఆ కుటుంబంలో ఉండడం వల్ల సమాజం ఏం జరుగుతుందని మీరు చూడడం జరిగింది. ఇప్పుడేం చూస్తున్నా, ఒక మహిళ అపవిత్రమైన మహిళ అంటే ఏమిటి అని డెఫినేషన్ ఇచ్చారనమాట. వాళ్ళు డ్రింకింగ్ లిక్కర్, పానం, మద్యపానం చేస్తారు. అండ్ చెడ్డ వాళ్ళతో స్నేహం, వాళ్ళకి స్నేహం అంటే వీళ్ళు మ్యారేజ్ చేసుకున్నా సరే వాళ్ళు ఇంకా చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తుంటారనమాట. అండ్ పాత్యాచ విరోహో, వాళ్ళు భర్తకి చాలా దూరంగా ఉంటారు. తర్వాత రోమింగ్ ఇండిపెండెంట్లీ, వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళు ఒక దగ్గర వాళ్ళు ఇప్పుడు రోమింగ్ చేస్తుంటారు, స్వేచ్ఛగా తిరుగుతుంటారు, వాళ్ళకి అడ్డు ఉండదు. అండ్ తర్వాత గ్రహవాచ, వాళ్ళు ఎక్కువ నిద్రపోతుంటారు. అండ్ ఇతరులు వాళ్ళు ఎక్కువ వాళ్ళ ఇంట్లో ఉండకుండా వేరే ఇంట్లో ఎక్కువ నివసిస్తుంటారు. ఇలాంటి 6 లక్షణాలు గల మహిళని అపవిత్రమైన మహిళ అంటారు. ఓకే, మరి ఎలాంటి వారికి పెళ్లి చేసుకోవాలి? ఇప్పుడు మన గరుడ పురాణంలో సాక్షాత్తు శుతఘోషం చెప్పారు. ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి? ఓకే, ఎస్, ఇది సాక్షాత్తు గరుడ పురాణం 110వ అధ్యాయము 4-5 శ్లోకాలు. అగ్నిహోత్ర ఫలవేద శిల వృత్తి ఫలం శుభం రతి పుత్ర ఫలధార. ఇక్కడ ఏమన్నారంటే తెలివైన వాడు ఎవరిని పెళ్లి చేసుకోవాలి, అలాంటి ఆ మహిళ యొక్క లక్షణం ఎట్లా ఉండాలి, ఏ మహిళకి పెళ్లి చేసుకోవాలి? ఫస్ట్, ఆ మహిళ వెరీ రెస్పెక్టబుల్ ఫ్యామిలీ, ఆ కుటుంబం సభ్యులు హరినామం జపం చేస్తూ ఉండాలి, 4 నియమాలు పాటిస్తూ ఉండాలి. రెస్పెక్టబుల్ ఫ్యామిలీ అంటే కులం కాదు, రెస్పెక్టబుల్ ఫ్యామిలీ అంటే ధర్మం ఆచారం చేసేవాళ్ళు. మద్యం, మాంసం, చెడు సినిమాలు, జూదం పక్కన పెట్టి ప్రతిరోజు హరినామం జపం చేసే ఆ మల్లి కుటుంబాన్ని రెస్పెక్టబుల్ ఫ్యామిలీ అంటారు. ఇది గౌరవమైన కుటుంబం, ఆ కుటుంబం ఎప్పుడు తప్పులు చేయదు. ఈవెన్తో అలాంటి గౌరవమైన కుటుంబంలో సీజ్ అగ్లీ, ఆమె చూడడానికి అందంగా లేకపోయినా సరే అలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అని చెప్పింది శాస్త్రం. లేదు వైస్ వెర్సా, అమ్మాయి అయ్యే అబ్బాయికి ఇవ్వాలి. ఈవెన్ బాయ్స్ అగ్లీ, సమ్ టైమ్ బాయ్ అగ్లీగా ఉన్నా వాళ్ళు రెస్పెక్టబుల్ ఫ్యామిలీలు ఉంటే అలాంటి కుటుంబానికి పెళ్లి చేసుకోవాలి అని చెప్తుంది. బట్ ఇది అంత ఈజీ కాదు, ఎంతో నామజపం చేస్తే తెలుస్తుంది ఇదంతా. అండ్ ఈ షుడ్ బి గివెన్ వెరీ గర్ల్ బోర్న్ ఇన్ వెరీ రెస్పెక్ట్ ఫ్యామిలీ. వన్ షుడ్ నెవర్ యాక్సెప్ట్ గర్ల్. ఎట్టి పరిస్థితుల్లో
ఏ మ్యారేజ్ హూ ఇస్ వెరీ బ్యూటిఫుల్, ఆమె ఎంత అందంగా ఉన్నా ఆమె దగ్గర ఈ 6 లక్షణాలు లేదా వాళ్ళ కుటుంబంలో రెస్పెక్టబుల్ ఫ్యామిలీ కాలేనప్పుడు ఆమె ఎంత అందమైన స్త్రీ అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో వివాహం చేసుకోకూడదు. అంటే ధర్మము పాటించలేని మహిళకి ఎప్పుడు వివాహం చేసుకోకూడదు, పురుషుడినైనా మహిళలైనా ఎట్టి పరిస్థితుల్లో. ఇది ఎవరు చెప్పారు? నేను చెప్పింది, గరుడు పురాణం చెప్పింది. నా పరమగతం భగవద్గీత 16-23 శ్లోకం చెప్పింది ఏంటి? శాస్త్రాలు చెప్పినట్టు పాటించాలి. అందుకే వివాహం అనేది చీపుగా చూడకండి. మంచి ధర్మపత్ని, జపం చేస్తున్న ధర్మపత్ని వాళ్ళ ఇంట్లో ఉంటే చాలు, వాళ్ళ ఇల్లుకి ఆనందమే. కానీ నేటి సమాజంలో మహిళలు జపం చేస్తుంటే చాలా మంది ఇంట్లో ఒప్పుకోవట్లేదు, వాళ్ళు తెలియట్లే. కనీసం ఈ పీపీటీ నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో పెట్టాను, మీరు తీసుకోండి. ఆల్మోస్ట్ 6 గంటలు కంపైలేషన్ చేస్తామంట. ఆల్మోస్ట్ 8 పుస్తకాల ఆధారంగా, పురాణాల ఆధారంగా వివాహం అంటే ఏంటి అని రీసెర్చ్ చేసి మీకు ఎక్స్క్లూజివ్ క్లాస్ తీసుకుంటాను నేను ఈరోజు. ఇక్కడ బేసికల్లీ సుభద్రదేవి, మన అమ్మవారు దేవి సుభద్ర. బలరాముడు ఏం చేస్తారంటే దుర్యోధను మరి చెల్లికి పెళ్లి చేసే బాధ్యత మరి బలరాముడు తీసుకుంటాడు. దుర్యోధనుడికి ఇస్తారు పెళ్లి చేయాలని. సో దుర్యోధనుడు ఓకే మంచిగా స్ట్రాంగ్ ఉంటాడు, ఆ వ్యక్తికి తన చెల్లి ఇచ్చి పెళ్లి చేస్తాం అనుకుంటారు. ఇప్పుడు కృష్ణ భగవానుడు మరి అన్నయ్య మాటకి ఎదురు తిరగకూడదు. మరి అన్నయ్య ఏమో తన చెల్లిని దుర్యోధనికి ఇచ్చి పెళ్లి చేస్తుంటే మరి అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్య నువ్వు చేస్తుంది తప్పు అని అనలేదు అనమాట. సో అర్జునుడి దగ్గరికి వెళ్ళి నువ్వు క్షత్రియులా ఉన్నావు, ఇలా ఉంటే కుదరదు, కానీ నువ్వు ఒక మంచి బ్రాహ్మణుడిలాగా మంచి తిలకాలని పెట్టుకొని శకలా పెట్టుకొని ఒక బ్రాహ్మణుడిలా ఉండు. సో డైరెక్ట్ రాజుగా వస్తే ఎంట్రీ ఉండదు నీకు, అంతా ఒక బ్రాహ్మణుల వచ్చేసే. బ్రాహ్మణులకి ఈ ద్వారకా నగరం చాలా ఆహ్వానం పలుకుతుంది. ఒక రాజులైతే కొన్ని ఎంక్వైరీ ఉంటుంది అనమాట, వాళ్ళు ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు అని. కానీ నువ్వు బ్రాహ్మణుడికి వచ్చావంటే లోపలికి వచ్చి నువ్వు అర్జునుడిలా కనిపించుకో, యూ షుడ్ బి నైస్ డెకరేటెడ్ లైక్ ఏ బ్రాహ్మణ సన్యాసి లైక్ దట్. ఓకే, సుభద్రదేవి ఉంటారు, యూ కెన్ టేక్ హెర్, తీసుకుపో అని చెప్పి కృష్ణుడు చెప్పారనమాట. వెంటనే శ్రీకృష్ణ భగవానుడు మరి ధర్మానికి వీరుడు ఎవరు? అర్జునుడు. కాబట్టి తన సొంత చెల్లిని అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. వాళ్ళ అన్నయ్యతో గొడవ పడకుండా జస్ట్ తీసుకెళ్ళిపోమంటారు అనమాట. తీసుకుపో, నేను చూసుకుంటా, తర్వాత ఏం జరగని. తర్వాత భగవంతుడు వన్స్ తీసుకెళ్ళిపోయిన తర్వాత మన బలరాముడికి స్వామివారు చెబుతారండి, సర్ది చెప్తారు. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే సొంత చెల్లిని భగవంతుడు ధర్మానికి ఇచ్చి పెళ్లి చేశారనమాట. ధర్మానికి. అది కృష్ణ భగవానుడు. దుర్యోధనుడు ఎంత అందంగా ఉన్నప్పటికీ, ఎంత డబ్బులు ఉన్నప్పటికీ, ఎంత ఆస్తులు ఉన్నప్పటికీ కృష్ణుడు చూడలే. అర్జునుడికి యూ కెన్ టేక్ హెర్, తీసుకుపోండి. అలాగే ఏం చెప్పారంటే కృష్ణ భగవానుడు ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చారు. అంటే తన సొంత చెల్లి ఎవరి పడితే వాళ్ళకి ఇచ్చలేదు అనమాట. ధనము, డబ్బులు, అందం ఇవేం చూడలేదు. కానీ నేటి కాలంలో మీరు చూడొచ్చు ఎలా జరుగుతున్నాయి పెళ్లిళ్ళు. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. పద్మపురాణం సృష్టికాండ, ద డిస్కషన్ బిట్వీన్ పార్వతీదేవి అండ్ నారద ముని. పార్వతీదేవి అంటుంటారు అనమాట, అమ్మవారు, పరమశివుడి యొక్క భార్య, అమ్మ. ఏమంటున్నారు? పితారక్షతి. చిన్నప్పుడు స్టేజ్ 1లో ఆ మహిళ తండ్రి దగ్గర ఉండాలి. పితారక్షతి. కౌమారే, యవ్వనంలో ఉన్నప్పుడు భర్త దగ్గర ఖచ్చితంగా ఉండాలి. అండ్ తర్వాత వృద్ధాప్యంలో కుమారుల దగ్గర ఉండమని మనకి 3 స్తంభాలు చూపించడం జరిగిందనమాట. మహిళ శరీరము, పురుష శరీరం వేరు అనమాట. మహిళ శరీరంలో హార్మోన్స్ అండ్ పురుష శరీర హార్మోన్స్ వేరు. సో ట్రై టు అండర్స్టాండ్. మనకి సరిగ్గా ధర్మం నేర్పించడం వల్ల మన లైఫ్లో చాలా స్ట్రగల్స్ ఫేస్ చేస్తున్నాం. అట్లీస్ట్ ఇప్పుడున్న ఎవరైతే క్లాస్కి వచ్చిన మీరైనా మీ అమ్మ నాన్నగారికి, వాళ్ళ అమ్మ నాన్నకి ధర్మం గురించి, శాస్త్రాల గురించి చెప్పలేదు. ఏదో పెళ్లిళ్ళు, వివాహాలు జరిగాయి. తర్వాత మీ పిల్లలకైనా సరైన దారి చూపిస్తారని నేను ఆశిస్తున్నాను. రక్షణ లేకుండా వండిన ఆహారం కుక్కలు కాకులు తిన్నట్లు ఇక్కడ ఏం చెప్పారు శాస్త్రంలో? అమ్మవారు చెప్పారు, రక్షణ లేకుండా ఉంచిన ఆహారం, వండిన ఆహారం కుక్కలు కాకులు తింటాయి. అదేవిధంగా రక్షణ లేకుండా స్త్రీ చెడు సంఘటన లోనవుతుందని ఈ శ్లోకంలో భావం. సో ఎంత ఇంపార్టెంట్ మహిళకి రక్షించుకోవడం. కానీ నేటి సమాజంలో మహిళలు అంతా విదేశాలకు వెళ్తున్నారు, మరి అక్కడ పరిస్థితులు ఏంటో తెలియడం లేదు. అవన్నీ అక్కడ ఏం జరుగుతున్నాయో అమ్మ నాన్నకి కూడా ఇన్ఫర్మేషన్ లేదు. మినిమం ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ లేదు. తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు ఇప్పుడే లేట్ అవుతాయి. అవన్నీ ఇప్పుడు చెప్తానులేండి. మెడికల్ సైన్స్ ఏంటి, పెళ్ళిళ్ళు లేట్ ఏమవుతుందని. ఇక్కడ స్త్రీలు తక్కువ అంచనా వేసినట్టు కాదు. ఇక్కడ సృష్టికాండల అమ్మవారు ఏం చెప్పారంటే, పార్వతీదేవి చెప్పారు, నేను చెప్పింది కాదు. స్త్రీలు సంచలత్వం కేవలం యవ్వనంలో కాదు, వయసు పెరిగినా కూడా వాళ్ళ మనసు చంచలంగా ఉంటుంది. చెడు వాంఛ ప్రభావం వల్ల సంచలంగా ప్రవర్తించే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి విద్య, తపస్సు, కుటుంబము ఇవన్నీ ఉన్నా కూడా నియంత్రించిన కష్టం. విద్య, తపస్సు, కుటుంబం ఈ 3 ఉన్నా సరే
స్త్రీలు చెడు ఆలోచన నియంత్రించడం కష్టం కాబట్టి శాస్త్రీయం అని చెప్పి, అందుకే వైష్ణవ తత్వం హరినామాన్ని బాగా జపం చేసుకోవాలి. లేకపోతే మనం స్త్రీ మనం పురుషం కాదనమాట, మనం భగవంతుడిలో భాగం. ఓకే, మనకి వెంటనే శరీరం అనేది మన ఆలోచనలు మన స్వభావాల ఆధారంగా ప్రకృతి కర్మేణ దైవనేత్రన, ఆ ప్రకృతి మనకి ఈ స్త్రీ శరీరం ఇచ్చింది. సమయం అయినప్పుడు ఈ స్త్రీ శరీరం బయటికి లాగేసుకుంటుంది. ఆత్మ మళ్ళీ వేరే శరీరం ధరించాలా లేదనేది ఆత్మ చైతన్యం ప్రకారం. మనము శరీరం కాదు, మనము చైతన్యం. అంటే మీ చైతన్యంలో కృష్ణుడే ఉన్నారనుకోండి, అప్పుడు ఈ శరీరం మళ్ళీ తీసుకోరు. అందుకే మీరు స్త్రీ శరీరం వచ్చిందో పురుష శరీరం వచ్చిందో వస్తే రాని, దాన్ని అంగీకరించండి ఫస్ట్. అయ్యో నేను స్త్రీని, అయ్యో నేను పురుషుడిని అని పక్కన పెట్టండి. ఏ శరీరం వచ్చినా ఫస్ట్ అంగీకరించండి. అంగీకరించినాక నేను ఈ శరీరాన్ని ఈ మిషన్ అంగీకరించాను. నౌ నా లక్ష్యం ఏంటంటే చైతన్యం పెంచుకోవాలి. అది పురుషుడైనా స్త్రీ అయినా ఇద్దరికి కృష్ణ చైతన్యం ఉంటే ఇద్దరికి ఆత్మ వెంటనే లిబరేట్ అవుతుంది. అయ్యో నా కడుపున ఆడపిల్ల పుట్టింది, మగపిల్ల పుట్టాడు, అసలు పుట్టలేదు. ఏ కండిషన్ అయినా ఆడపిల్ల మగపిల్ల అసలు పిల్లలు లేకపోయినా, సో లైఫ్ లక్ష్యం ఏంటంటే మీరు శరీరం కాదు, ఫస్ట్ మీరు కృష్ణ చైతన్యం. అది మీరు తెలుసుకున్నంత వరకు భౌతిక ప్రపంచంలో మీరు దుఃఖాలు ప్లేస్ చేస్తారు. నేను చైతన్యంను అంటే కృష్ణ చైతన్యం ఇలా ఉండాలి. నేను స్త్రీని అనుకుంటే ఇవన్నీ కూడా మేము దాడి చేస్తాయి. విద్య తపస్సు కుటుంబం ఉన్న స్త్రీ యొక్క మనసుని కంట్రోల్ చేయడం చాలా కష్టము అని శాస్త్రము పార్వతీదేవి స్వయంగా అమ్మవారే చెప్పారు. అందుకే మహిళలకి చక్కగా మనము ఎవరైతే స్త్రీ శరీరాన్ని ధరించారో ఆత్మ, ఆ మహిళలకి సరైన ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళ అమ్మా నాన్న. మీ కడుపులో స్త్రీలు పుట్టారు, మహిళలు పుట్టారు, వారికి ప్రేమతో పార్వతీదేవి చెప్పినట్టు ఆ హరినామాన్ని ఇచ్చి కేవలం నేను శరీరం కాదు కృష్ణ చైతన్యం అని ఆ భాగవతము ఆ నామము వాళ్ళలోకి చెవిలోకి పంపించి వాళ్ళు ఆత్మ స్థాయిలో బతికితే వాళ్ళు జీవితాంతం పవిత్రంగా ఉంటారన్నమాట. ఆ పవిత్రం గల మహిళే అలాంటి మహిళలకు హరిభక్తులు దొరుకుతారు అండ్ వాళ్ళు సులభంగా 100 తరాల వరకు లిబరేట్ చేయగలరు. సో కూడా చాలా, అందుకే మీకు భగవంతుడి మహిళలు అంటే మాతృమూర్తులు జన్మించారంటే వాళ్ళపైన మీరు ఇంకా రెస్పాన్సిబిలిటీ పెంచాలి. ఎంతమందికి అర్థమైంది పాయింట్? యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ మోర్. పురుషుడి గురించి అంత ఎక్కువ చెప్పట్లేదు కానీ మొత్తం స్త్రీ గురించి ఎక్కువ శాస్త్రం చెప్తుంది అనమాట. అంటే మహిళలే సమాజం నిర్మించేది. 100 తరాలకు మోక్షం వస్తుందంటే అర్థం ఏంటి చెప్పకూడదు. సో మీరు చదువుకోవచ్చు అనమాట. ఓకే, ఇవి కూడా సాక్షాత్తు పరమశివుడు చెప్తారన్నమాట. శివుడు చెప్తారన్నమాట, ఓ అచల రాజా, స్త్రీలతో అధిక సాంగత్యం వల్ల మనసులో భోగాశక్తి త్వరగా పుడుతుంది, దానివల్ల వైరాగ్యం నశిస్తుంది, తపస్సు కూడా తగ్గిపోతుంది. కాబట్టి తపస్సు చేసేవారు అనవసర సాంగత్యం చేయకూడదు. ఇక్కడ స్త్రీకి పురుషకి స్త్రీ అని అర్థం అనమాట. మోస్ట్లీ వీ షుడ్ అవాయిడ్ అనమాట. లేకపోతే మీ భక్తి తపస్సు పరమశివుడు చెప్పారు చాలా డేంజర్. వినశ్యత అని చెప్పారన్నమాట. వినశ్యతి, భక్తి మొత్తం వినశ్యత అయిపోతుంది. అందుకే సాంగత్యం దగ్గర చాలా జాగ్రత్త. అందుకే భార్య భర్తలు ఇద్దరు భక్తులు అవ్వాలి, లేకపోతే సాంగత్యం దగ్గర ప్రాబ్లమ్స్ వస్తాయి. అదొక పాయింట్. తర్వాత భక్తుడి జీవితం వచ్చిన తర్వాత కూడా స్త్రీ సాంగత్యం చేయకూడదు, పురుష అన్నెసరీ. దానివల్ల భోగాశక్తి పుట్టి వైరాగ్యం పోతుంది. వైరాగ్యం పోయిందంటే మళ్ళీ పుట్టాలి. వైరాగ్యం, అభ్యాస వైరాగ్యమే రెండే మీకు కాపాడితే అని చెప్పారు. అభ్యాసం అంటే ఎక్కువ జపం చేయడము, వైరాగ్యం అంటే చెడుకు దూరంగా ఉండడం. ఈ రెండు చేస్తే ఆయన యోగి అవుతారు. కాబట్టి పరమశివుడు మళ్ళీ చెప్తారన్నమాట, మీ వైరాగ్యం నాశనం అయిపోయింది. అందుకే అన్నెసరీ పురుషులతో నో నీడ్ టు డిస్కస్, నో నీడ్ టు చాట్, టైం వేస్ట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ చాంట్ మోర్ రౌండ్స్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంకా డౌట్స్ వస్తున్నాయి అంటే ప్రభుపాదుల వారు కృష్ణుడు ప్రతినిధి, వాళ్ళిద్దరికి ఎటువంటి భేదం లేదు, ఓ ప్రభుపాద్ అని రెస్పెక్ట్ దండం పెట్టారనుకోండి ప్రభుపాద్ని. అండ్ మీ హృదయంలో యస్యదేవ పరాభక్తి యథాదేవ తదా గురువు పట్ల గురువుని కృష్ణుని ఒకే లెవెల్లో పూజించే వ్యక్తికి అనంతమైన వేదశాస్త్రాల జ్ఞానం వస్తుందన్నమాట. ఓకే, ఎప్పుడు కూడా పురుషులు లేదా స్త్రీల దగ్గరికి వెళ్ళి డౌట్లు క్లారిఫికేషన్ కాదు. ఫస్ట్ మీరు నామం చేయండి, శాస్త్రం చదవండి. శాస్త్రం చదివిన తర్వాత అర్థం కాకపోతే అప్పుడు శిక్షణ ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. శిక్షణ ఇచ్చే వాళ్ళు పురుషులైనా సరే వీ షుడ్ మెయింటైన్ సమ్ డిస్టెన్స్. తీసుకున్న వాళ్ళు మహిళ అయినా సరే దే షుడ్ మెయింటైన్ డిస్టెన్స్. వీఆర్ నాట్ పరమహంసస్ అనమాట. ఎవరికి వాళ్ళని కాపాడుకోవాలి. ప్రభుపాదుల వారిని నామాన్ని ఆశ్రయిస్తే 100% డౌట్లు క్లారిఫై అయిపోతాయి. లేకపోతే మీకు వైరాగ్యం రావడం చాలా కష్టపడతారు. వైరాగ్యం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. భక్తి అంటే అంత చీపుకి వెళ్ళిపోవడం కాదనమాట, చాలా జాగ్రత్తగా బతకాలి. సో అందుకే మన ఇంట్లో వచ్చిన కష్టాలు బంధాలన్నీ భౌతిక ఆకర్షణలు వస్తున్నాయని శ్రీకృష్ణుడు చెప్పారు ఉద్ధవుడికి.
అధిక ఆసక్తి ఉన్న వారి దగ్గర ఉండడం కూడా మనకు కష్టాలు తెస్తుంది. గృహస్థులు తమ కర్తవ్యాన్ని భక్తితో భగవంతునికి అర్పించిన లేదా తపస్సుల వైరాగ్యం బౌద్ధిక పనులు వదిలిన అంతిమ లక్ష్యం పరమాత్ముడు. బేసికల్లీ మ్యారేజ్ యొక్క లక్ష్యమే భగవంతుడు అనమాట. వాళ్ళ ఇంట్లో భగవంతుడే లక్ష్యంగా ఉండాలి, ఆ భార్యకి లేదా భర్తకి. ఎవరి హరిభక్తులే వాళ్ళ లక్ష్యం భగవంతుడు అవుతారు, రిమైనింగ్ వాళ్ళు బంధనంలో ఉంటారు. అంటే భగవంతుని మరిచి ఇంద్రియాలు అండ్ వాళ్ళ సంతృప్తి కోసమే నిమగ్నమై ఉంటారు. అలాంటి వాళ్ళు తిరిగి మళ్ళీ పుడతారు. చాలా ప్రమాదం అని చెప్తుంది అనమాట.